జగన్నాథ్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అలాగని హిట్ కొట్టలేదు. రాజమౌళినే ఇన్స్పైర్ చేసిన పూరి తనేంటో చూపించాడు. ఎవడు రాస్తే నెలలో స్క్రిప్ట్ రెడీ అవుతుందో, ఎవడు తీస్తే 6 నెలల్లో సినిమా పూర్తవుతుందో అలాంటి పూరి మళ్ళీ కనిపిస్తున్నాడా? హ్యావ్ ఎ లుక్. పూరి జగన్నాథ్ ఈ మధ్య పాన్ ఇండియా మోజులో పడి అద్దంలో తనను తాను చూసుకోవడం మానేశాడు. దీంతో ఏడాది పాటు కథను చెక్కుతూ 2 ఏళ్లకో సినిమా తీస్తున్నాడు. చివరికి డిజాస్టర్ తో టైం వేస్ట్ చేసుకున్నాడు. వరుస ఫ్లాప్స్ నుంచి ఇస్మార్ట్ శంకర్ తో బయటపడ్డాడు అనుకుంటే లైగర్, డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్స్ తో మళ్లీ వెనుకబడిపోయాడు. 2 ఏళ్లకు 3 సినిమాలు తీసే టైంలో పూరి రాజమౌళికి ఓ ఇన్స్పిరేషన్. ఇంత స్పీడ్ గా ఎలా తీయాలో నేర్చుకుంటానని, ఒక్కరోజైనా అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తానని పబ్లిక్ గా ఓపెన్ అయ్యాడు రాజమౌళి. ఇక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అయితే పూరికి పెద్ద ఫ్యాన్. కథను డిఫరెంట్ గా, టెక్నిక్ గా చెప్పే పూరి స్టైల్ తనకెంతో ఇష్టమన్నాడు. అది నేర్చుకోవడానికి ఫోన్లో పూరి ఫోటోను స్క్రీన్ సేవర్ గా పెట్టుకున్నాడు ఈ టాప్ రైటర్. డబుల్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి సినిమా ఏమిటో తెలియడం లేదు. ఈ ఫ్లాప్ డైరెక్టర్ కు ఎవరు ఛాన్స్ ఇస్తారో అన్న టాక్ నడుస్తోంది. ఈ 6 నెలలు ఖాళీలో 4 స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయట. ఈ విషయాన్ని రచయిత కోన వెంకట్ ఇంటర్వ్యూలో చెప్పాడు. పూరి జగన్నాథ్ ఒకానొక టైంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి కంటే వర్స్ట్ కండిషన్ కు వెళ్లి బౌన్స్ బ్యాక్ అయ్యాడని, ఈసారి కూడా సూపర్ హిట్ కొడతాడన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు కోన వెంకట్. అయితే ఈ 4 స్క్రిప్ట్స్ చూసి ప్రెజెంట్ సిచ్యువేషన్ కు ఏ స్క్రిప్ట్ హిట్ అవుతుందో చూడాలన్నారు. 2-3కి చూపించి సినిమా మొదలు పెట్టాలని పూరికి సలహా ఇచ్చాడు వెంకట్. గతంలో విజయేంద్ర ప్రసాద్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా డబుల్ స్మార్ట్ తో డిజాస్టర్ చవి చూశాడు పూరి. పూరి చేతిలో 4 స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఇంకో 4 నెలలు టైం ఇస్తే ఇంకో 4 కథలు రెడీ చేస్తాడు. స్టోరీ ఎలా ఉన్నా నటించడానికి హీరోస్ కావాలి. కథలు రెడీగా ఉన్నా హీరోల డేట్స్ లేవు. రీసెంట్ గా బాలయ్యను కలిశాడు అని టాక్ వినిపిస్తోంది. పైసా వసూల్ ఫ్లాప్ అయినా పూరి టేకింగ్ కి ఫిదా అయిన బాలయ్య మరో సినిమా చేద్దామన్నాడు. స్టార్స్, యంగ్ హీరోలెవరూ పూరికి డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేరు. అందరూ 2-3 ఏళ్ల వరకు బిజీ. దీంతో బిజీగా లేని హీరోల పేర్లు తెరపైకొస్తున్నాయి. అఖిల్ పూరి కాంబినేషన్ లో సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది. గోపీచంద్ పూరి కాంబోలో వచ్చిన గోలీమార్ ఫ్లాప్ అయినా మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుందన్న వార్త ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. గోలీమార్ కు సీక్వెల్ కథను రెడీ చేస్తున్నాడని టాక్. వరుస ఫ్లాప్స్ లో ఉన్న పూరి ఎవరితో తీసినా హిట్ చాలా అవసరం.